ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలము రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. నువ్వెక్కడి నుంచి ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానాన్ని వింటూ ఉన్నావో ఆయన నీతో చెప్తున్నాడు, మీ పంటను తినివేయి పురుగులను ఆయన గద్దిస్తారట. ఏది పురుగు? నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తున్న సైతాన్ అనే పురుగు, నీ బిడ్డలను పక్కదోవ పట్టిస్తున్న ఆ సైతాన్ అనే పురుగు, నీ యొక్క ఆదాయాన్ని తింటున్న పురుగు, నీ ఆరోగ్యాన్ని తింటున్న పురుగు, నీ కుటుంబంలో సంతోషాన్ని తినేసే ఆ పురుగుని, ఆ సైతాన్ని ఈరోజు దేవుడు గద్దిస్తానని, ఇక నుంచి నీకు ఆ నష్టము రాకుండా నీ జీవితాన్ని చక్కగా కడతానని సైన్యములకు అధిపతి అయిన నీ తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఏమీ నిలబడదు. ఎంతో చేసుకుందాం జీవితాన్ని అనుకుంటుంటే ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, రోగాలు ఎదురవుతూ ఉంటాయి. మనుషులకు అవి రావు అని కాదు, కానీ ఇక నుంచి తన బిడ్డవైన నీకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని తినేసే సైతాన్ని పోగొట్టి ఆ పురుగును తొలగించి నీ జీవితంలో నెమ్మది, నీ జీవితంలో మనశ్శాంతి నీకు ఇస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు మాటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటిచ్చువాడు మనుష్యుడు కాదండి, సజీవుడైన దేవుడు. మనుష్యులైతే వారిచ్చిన వాగ్దానాన్ని, ప్రమాణాన్ని మర్చిపోతారండి. కానీ దేవుడు ఆయన ఏదైనా మాటిస్తే అది నెరవేర్చకుండా పోడు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో, మీలో ఎంతమంది వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో, మీ పట్ల ఈ వాగ్దానం నెరవేర్చకుండా దేవుడు ఊరకుండేవాడు కాదు. ఖచ్చితంగా ప్రభువా నా జీవితంలో ఇదిగో ఈ ఇబ్బంది ఉంది, ఈ శ్రమ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ అవమానం ఉంది, ఇదిగో ఇలా నాశనం అయిపోతుంది, నన్ను దీవించండి ప్రభువా అని నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థనను బట్టి దేవుడు నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు. ఆమేన్. మరొక మాట చూస్తే గనక, ద్రాక్ష చెట్లు అకాల ఫలమునను ఇక రాల్చవట. ఏదైతే సంతోషం అనే పంట నీ ఇంట్లో ఉండాలో అది రాలిపోతూ ఉందేమో. బిడ్డల విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, వారి ఆరోగ్యాల గురించి బెంగపడుతూ ఉన్నావేమో, వారి ఉద్యోగాల గురించి, వారి భవిష్యత్తు గురించి, నీ భవిష్యత్తు గురించి, ఏదైతే నువ్వు ఆ మంచి ఆదాయము, మంచి పంట, మంచి సంతోషం గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇక నుంచి రాలిపోయే తత్వం ఉండదు, నువ్వు చిగురిస్తావు, నువ్వు అంతకంతకు నువ్వు నీ కుటుంబం వర్ధిల్లుతుందని ఈరోజు సైన్యములకు అధిపతి ఎవరు చెప్తున్నారండి వాగ్దానము? సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఆమేన్. ఎందుకు దిగులు పడతావు? నీ ముందు ఎవరుంటే ఏముంది? నీ పక్కన దేవుడు ఉంటే ఎవరైనా నిలబడగలరా నీ ముందు? నీ వ్యాపారం గొప్పదవుతుంది, నీ చేతి పని గొప్పదవుతుంది, నీ బిడ్డలు రాజులవుతారు, నువ్వు గొప్ప తలగా నియమించబడతావు నువ్వు. ఆమేన్. అలాంటి ఉద్దేశాలు దేవుడికి నీ పట్ల ఉన్నాయి కనుకనే ఈరోజు ఆయన వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నమ్మకంతో దేవుని కొరకు నిలబడు, అన్ని విషయాల్లో ఈరోజు నుంచి నువ్వు బ్లెస్ అవుతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.